ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని ఇబ్బంది కలిగించేది ప్రస్తుతం మానసిక ఒత్తిడి. దాన్ని స్ట్రెస్ అంటాం. స్ట్రెస్ అంటే సాధారణంగా మనం చేసే రొటీన్ కాకుండా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సాధారణంగా స్ట్రెస్ అనేది సహజం. కానీ దీనికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అంటే క్రానిక్ గా దీర్ఘకాలికంగా ఈ స్ట్రెస్ తో సఫర్ అయితే మనకి మానసిక వ్యాధులు అదే విధంగా శారీరక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. సో స్ట్రెస్ ఉన్నప్పుడు మనిషికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఎక్కువగా ఆందోళన ఉండటం, గుండె దడ, ఛాతి పట్టేసినట్టు ఉండటం, ఒగురుపుగా ఉండటం, దాంతోపాటు ఒక్కొక్కసారి ఫెయింట్ అవటం అంటే కళ్ళు తిరిగి పడిపోవటం, చిరాకు, విసుగుదల, నిద్ర లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటాయి. సో స్ట్రెస్ అనేది వచ్చినప్పుడు మనం దాని మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కువగా ప్రాణాయామ చేయటం, దాంతోపాటు సరైన నిద్ర, సరైన ఆహారం, వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోవటం, ఇవి చేసుకోవడం వల్ల స్ట్రెస్ అనేది తగ్గించుకోవచ్చు. స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు హోమియోపతి చాలా పాపం చేస్తుంది. హోమియోపతి దాని యొక్క వ్యాధికి గల కారణం తెలుసుకుని దాని ప్రకారం మందులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే స్ట్రెస్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి హోమియో మెడిసిన్ వాడుకోవడం వల్ల చాలా మంచి పరిష్కారం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.